హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌటెన్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుండి ఆర్బీఎస్కేలో మెడికల్ ఆఫీసర్, అలాగే ఎస్ఎన్సియు ఎంసీహెచ్లో పీడియాట్రిషియన్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది. ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చూద్దాం నోటిఫికేషన్. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇవి మీరు జనవరి 6వ తారీఖు నుండి జనవరి 13వ తారీఖు వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకి. ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే సీరియల్ నెంబర్ 1, నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి పీడియాట్రిషియన్ మెడికల్ ఆఫీసర్. ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ఎస్ఎన్సియు ఎంసీహెచ్లో. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ మేల్, ఆర్బీఎస్కే అశ్వరాపేట్ మనుగూరు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మేల్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి, అశ్వరాపేట్లో అలాగే మనుగూరులో. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ ఫీమేల్. ఇక్కడ సీరియల్ నెంబర్ 3లో ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఫీమేల్కి అయితే ఉంది. ఆర్బీఎస్కే చర్ల ఈ ప్లేస్లో అయితే ఉంది. ఇక్కడ ఒక వేకెంట్ మాత్రమే ఉంది. ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు. ఇనిషియల్గా ఫస్ట్ ఒక 1 ఇయర్కి అయితే తీసుకుంటున్నారు. తర్వాత వీళ్ళు యాజ్ పర్ ద నీడ్ ఇక్కడ రెన్యువల్ అయితే చేస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి ఇది చూసుకోండి. ఇక్కడ రిక్రూట్మెంట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే టోటల్ 100 మార్క్స్లో 90 మార్క్స్ వచ్చేసి మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఏజ్ వెయిటేజ్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. ఏజ్ కట్ ఆఫ్ డేట్ అనేది ఇక్కడ జనవరి 1, 2025 ఈ డేట్ కట్ ఆఫ్గా అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. దీన్ని పే చేసుకొని ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళు ప్రిపేర్ అయితే చేస్తారు. ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. అది కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పీడియాట్రిషియన్ మెడికల్ ఆఫీసర్కి ఇక్కడ ఎంబీబీఎస్ అయితే చేసి ఉండాలి. అలాగే ఎండి పీడియాట్రిషియన్, ఇన్ కేస్ ఎండి పీడియాట్రిషియన్ కనుక అవైలబుల్గా లేనట్లయితే డీసీహెచ్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇదైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అయితే రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ 2 చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడ ఎంబీబీఎస్ డిగ్రీ అయితే మీరు చేసి ఉండాలి. అలాగే దాంతోపాటు మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఆయుష్ మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆయుర్వేద, డిగ్రీ ఇన్ ఆయుర్వేద చేసి ఉండాలి. అలాగే దాంతోపాటు బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. అలాగే ఇక్కడ యునాని, డిగ్రీ ఇన్ యునాని అయితే చేసి ఉండాలి. దాంతోపాటు ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. అలాగే ఇక్కడ కంపల్సరీ ఇంటర్న్షిప్ అయితే ఇక్కడ అడుగుతున్నారు, అదొకసారి చూసుకోండి. ఇంటర్న్షిప్ అయితే 1 ఇయర్ కంప్లీట్ అయితే చేసి ఉండాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ హోమియోపతి, డిగ్రీ ఇన్ హోమియోపతి అయితే మీరు చేసి ఉండాలి. అలాగే దాంతోపాటు 1 ఇయర్ ఇంటర్న్షిప్. అలాగే మీరు బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ యోగా అండ్ న్యాచురోపతి బిఎన్వైఎస్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ రెమ్యునరేషన్ చూసుకుంటే యాజ్ పర్ ఎన్హెచ్ఎం ప్రకారం అయితే మీకు రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ చూసుకుంటే దీనికి మినిమం 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 46 ఇయర్స్ వరకు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ అనేది జనవరి 1, 2025 వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. అలాగే ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 ఇయర్స్ వరకు, అలాగే డిజేబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి మీరు.
నెక్స్ట్ ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. కమ్యూనిటీ వైజ్ డిజాబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్, మెన్ అండ్ ఉమెన్ ఇవన్నీ ఈ విధంగా అయితే ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై చూసుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వవచ్చు డిఎంఎండ్హెచ్ ఆఫీస్లో, లేదంటే మీరు త్రూ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు మీ అప్లికేషన్ ఫామ్ అనేది. సెల్ఫ్ అటెస్టెడ్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీరు కొన్ని అకాడమిక్ సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటిపైన మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకసారి అయితే చూసుకోండి మీరు ఇక్కడ. అవి ఏంటంటే మీ ఎస్ఎస్సి మెమో, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, అలాగే మార్క్స్ మెమోస్ వచ్చేసి మీ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఆల్ మార్క్స్ మెమోస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే ఇక్కడ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. ఒకసారి చూసుకోండి ఇది. అది కూడా తహసీల్దార్ ఎంఆర్ఓ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే దాని ప్లేస్లో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా తహసీల్దార్ ఎంఆర్ఓ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో మీరు మీకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదైతే ఒకసారి చూసుకోండి. ఎక్స్ సర్వీస్మెన్స్ ఉన్నట్లయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయండి. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ పైన ఒక ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే అక్నాలెడ్జ్మెంట్ కార్డు కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీరు అప్లికేషన్కి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్. ఇంకా ఈ నోటిఫికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఇటువంటి అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.